అయోధ్య, కాశీ, మధుర హిందువులకు అత్యంత పవిత్రంగా భావించే పుణ్యక్షేత్రాలు. అయోధ్య రామ జన్మభూమి అని హిందువులు విశ్వసిస్తారు. అలాగే మధురను శ్రీకృష్ణుడి జన్మస్థలంగా విశ్వసిస్తారు. మధురలో ఒక పక్కన కృష్ణుడి గుడి ఉంటే మరో పక్కన షాహీ ఈద్గా మసీద్ ఉంటుంది. ఎందుకని మధురలో ఈ వివాదం చెలరేగింది? మధుర గురించి కొంత చరిత్ర ఈ వీడియోలో చెప్పబోతున్నా. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మధుర చరిత్ర 2500 సంవత్సరం నాటిది. యమునా నది తీరాన ఉన్నటి దివ్యమైన నగరం మధుర. హిందూ పురాణాలలో మధుర గురించి ఈ విధంగా వివరించింది. ముఖ్యంగా రామాయణంలో ప్రస్తావన ఉంటుంది. మధురను మధువనంగా పిలిచేవారు. మధువనం అంటే దట్టమైన అడవి అని అర్థం. కాలక్రమేణా మధురగా పిలువబడడం మొదలైంది. మధుర చరిత్ర ఎప్పుడు శ్రీకృష్ణుడితో ముడిపడి ఉంటుంది. అలెగ్జాండర్ చక్రవర్తి దగ్గర పనిచేసిన తనకు జ్యోతిష్యుడు క్లాడియం టోల్మీ తన రాసిన పుస్తకాలలో మధుర గురించి వివరణ ఉంటుంది. లాటిన్ భాషలో దేవతల నగరంగా అభివర్ణించారు. హిందువుల పురాణం ప్రకారం దేవకి వసుదేవులకు కారాగారంలో శ్రీకృష్ణుల వారు జన్మించారు. తన మేనమామైన కంసుడు తన చెల్లికి పుట్టిన అష్టమ సంతానం వల్ల తన ప్రాణాలకు ముప్పు ఉందని, అందుకే కంసుడు దేవకి వసుదేవులను కారాగారంలో బంధించాడు. శ్రీకృష్ణుని పసిబిడ్డగా ఉన్నప్పుడే చంపాలని కోరుకున్నాడు. నెక్స్ట్ జరిగిన స్టోరీ అందరికీ తెలిసిందే. శ్రీకృష్ణ నిర్యాణం అనంతరం తన మునిమనవుడు వజ్రబాహుడు తన తాతగారి జ్ఞాపకార్థం గుడిని నిర్మించారు. అదే శ్రీకృష్ణ జన్మస్థానంగా చెప్పబడుతున్న కత్రా కేశదేవుడి ఆలయం. మధ్యయుగంలో మహమ్మద్ గజని 1017 సంవత్సరంలో మథురకు ధ్వంసం చేశాడు. అక్కడ ఉన్న వేలాది ఆలయాలను ధ్వంసం చేశాడు. గుడిల్లో ఉన్న బంగారం, వెండి దోచుకున్నాడు. గజనీగాడు ఆలయాలను ధ్వంసం చేశాడంటే ఒక అర్థం ఉంది. ఆలయాల్లో ఉన్న బంగారాన్ని దోచుకోవడానికి. ఆ తర్వాత మళ్ళీ నిర్మించిన గుళ్ళో ఏముందని వేరే మొఘల్ చక్రవర్తులు ఈ గుళ్ళను ధ్వంసం చేశారు. అబ్దుల్లా అనే రచయిత జహంగీర్ కాలం నాటివాడు. తారీఖ్ ఈ దౌదీ అనే పుస్తకంలో మధుర ధ్వంసం చేస్తున్నట్టుగా లిఖించబడింది. 1618లో రాజా వీర్ సింగ్ దేవా అప్పట్లోనే 33 లక్షలు ఖర్చు పెట్టి మళ్ళీ గుడిని నిర్మించారు. ఒక ఫ్రెంచ్ ట్రావెలర్ తావెనీర్ మధురకు 1650లో వచ్చి ఆలయం గురించి తన పుస్తకంలో రాశాడు. ఒక ఇటాలియన్ ట్రావెలర్ నికాలో మెవెన్సీ మొఘల్ దర్బార్లో పనిచేశాడు. తను కూడా ఆలయం గురించి వివరించారు. ఆఖరికి 1670లో ఔరంగజేబ్ అనే మతోన్మాది కేశవ దేవుడి ఆలయాన్ని ధ్వంసం చేసి షాహీ ఈద్గా మసీదును నిర్మించాడు. ఇదే విషయాన్ని ధృవపరుస్తూ ఈ మధ్య కాలంలో ఏఎస్ఐ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు ఒక సర్వే నిర్వహించారు. ఆర్టీఐ పిటిషన్ ద్వారా ఈ వివరాలన్నీ బయటకు వచ్చి షాహీ ఈద్గా మసీదు కేశవదేవుడి గుడిని కూల్చి కట్టారని తన రిపోర్ట్లో పేర్కొంది. ఈ వార్తలు చూసిందే ఖచ్చితంగా ఈ కేసులో హిందువులు మధురను విజయం సాధిస్తారని నమ్మకం ఉంది. ఇది ఈనాటి టాపిక్. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని ప్రెస్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.